ఓం నమో వెంకటేశాయ. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. వెంకటేశ్వర సుప్రభాతం 4వ శ్లోకం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాదదయితే దయానిదే. ఓ అరవింద నేత్రములు గల దేవి, నీ ముఖము చంద్రుడి వలె ప్రసన్నంగా వెలుగుతోంది. సరస్వతీదేవి, గౌరీదేవి, సచీదేవి మొదలగు దేవతలచే పూజింపబడే మహిమగలవు. కరుణా సముద్రురాలివి. వృషభాచలపతియగు శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవి, అమ్మా నీకు శుభోదయం అగునుగాక. ఇక్కడ ఉన్న జీవన సత్యం ఏమిటంటే, మనం పొందుతున్న ప్రతి దాని వెనుక దైవ అనుగ్రహం ఉంది. కానీ మనం దాన్ని గుర్తించలేకున్నాము. దైవాన్ని స్తుతించడం అంటే కేవలం ప్రార్థన కాదు, కృతజ్ఞత. దేవిని దయానిధి అని పిలుస్తున్నారు. అంటే ఆమె కరుణ ఎప్పుడూ మన మీద ఉంది. మన లైఫ్లో ఒక పవర్ఫుల్ హ్యాబిట్ ఉంది, అది కృతజ్ఞత. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా ఉంటే మనలో స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషం పెరుగుతుంది. ప్రసన్న ముఖం అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా మన దృక్కోణం ఎలా ఉందో అదే ముఖ్యం. మనం కూడా పాజిటివ్గా జీవించాలి. ప్రతిరోజు ఇలా ప్రారంభించండి. లేచిన వెంటనే ధన్యవాదాలు అనుకోండి. మీ దగ్గర ఉన్నదాన్ని గుర్తించండి. చిన్న విషయాల్లో ఆనందం కనుగొంటే, కృతజ్ఞత ఉన్న చోటే శాంతి ఉంటుంది, శాంతి ఉన్న చోటే సంతోషం ఉంటుంది. మనం ఎంత పొందామో కాదు, ఎంత ఎప్రిషియేట్ చేస్తున్నామో అదే ముఖ్యం. కృతజ్ఞతతో జీవిస్తే జీవితం అందంగా మారుతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 4వ శ్లోకం అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.